వెల్కమ్ టు రాజు రివ్యూస్ కన్నడ బిగ్ బాస్ డిసెంబర్ 29 ఎపిసోడ్ రివ్యూ అనమాట. సో యాక్చువల్గా నిన్న కిచ్చా సుదీప్ గారు సండే ఫండే కదా, ఆయన నిన్న ఐశ్వర్య గారిని ఎలిమినేట్ చేశారు. సో మనకులాగా అయితే కాదు ఎలిమినేషను. అక్కడ ఏదో లెటర్ పెట్టారు. ఆ లెటర్ చదువుకుని ఈయన షో తర్వాత నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత లెటర్ చదువుకున్నారు స్టోర్ రూమ్లో. అందులో ఎలిమినేట్ అయిపోయిన ఐశ్వర్య గారి పేరు ఉంటుంది. దాంతో అక్కడ బిగ్ బాస్ ఏమంటారంటే, బిగ్ బాస్ ఒక తండ్రిగా ఐశ్వర్య గారు అదేదో పుట్టిల్లు కింద ఆ పుట్టింటి నుంచి కూతురిని అత్తారింటికి పంపిస్తున్నట్టు ఆ లెటర్‌లో చాలా ఇదిగా రాశారు. అమ్మ ఇది మీకు పుట్టిల్లు లాంటిది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఇక్కడ హౌస్‌లో ఉండి ఒక కుటుంబాన్ని, ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాం. సో, కాబట్టి ఇక్కడి నుంచి ఈ దీన్ని అంటే ఏదైతే అనుభవాలు ఈ యొక్క అనుభవాలు తీసుకొని నువ్వు బయటికెళ్తున్నావు. సో, నీకంతా మంచి జరగాలన్నట్టుగా. సో, మొత్తం మీద ఇంత ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ పట్టుకొని మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి మనకైతే బయటకొచ్చి అందరూ సెండ్ ఆఫ్ ఇస్తారు కదా! అలా సెండ్ ఆఫ్ ఇవ్వకుండా మొత్తం వీళ్ళందరూ డోర్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఆవిడ బ్రీఫ్ కేస్ పట్టుకొని బయటికెళ్ళిపోతూ ఉంటది. సో, ఎళ్ళేటప్పుడు కూడా బాగా ఎమోషనల్ అవుతది. ఎమోషనల్ అయ్యి బయటకొచ్చేస్తదనమాట. బయటకొచ్చిన తర్వాత మళ్ళీ హౌస్‌లో వాళ్ళతో ఇంటరాక్ట్ చేయలేదు. స్టేజ్ మీదకొచ్చిన తర్వాత సుదీప్ గారు ఆవిడ జర్నీ వీడియో ఏదో చేపిస్తారు. చేపించిన తర్వాత ఆవిడకి బయటికెళ్ళేటప్పుడు కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తారు. సో, అవి తీసుకొని ఆ తర్వాత బయటికెళ్ళిపోతుందనమాట. సో, ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది కాన్సెప్ట్ కూడా. సో, సరే అసలు ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే గనక, ముందు రోజు భవ్య గారు గట్టిగా క్లాస్ పీకారని చెప్పాను గదా! ఎవరు సుదీప్ గారు. ఆ క్లాస్ పీకినందుకు ఆవిడ ఏడుస్తా కూర్చుందట. అంటే ఈ ఎపిసోడ్ షూట్ అయిపోయిన తర్వాత. సో, దాని గురించి త్రివిక్రమ్‌ని అడుగుతారు ఎవరు సుదీప్ గారు. తనెందుకు ఏడుస్తుంది అన్నట్టుగా. పక్క నుంచి భవ్య అంటది, "ఏమి లేదు సార్ నేనేం బాధపడట్లేదు" అన్నట్టుగా. పర్లేదు చెప్పు త్రివిక్రమ్ అంటే గనక ఆయనేమంటాడంటే, లేదు సార్ నిన్న జరిగిన దాని కోసం తను చాలా ఫీల్ అవుతుంది. సో, అని అంటే గనక, ఏం లేదు సార్ నిన్నటిదే మర్చిపోయాను నేను. సో, అయిపోయింది సార్ దాని గురించి ఇంకైతే ఏమి లేదన్నట్టు సుదీప్ గారితో అంటారు. సో, దీని తర్వాతొచ్చి అంటే మొత్తం మీద ప్లేయర్స్ లోపల హౌస్‌మేట్స్ గురించి ఎవరు ఏ విషయం గురించంటే, ఎవరిలో ఏం తప్పులున్నాయి మొత్తం మీద దానికి సంబంధించి కారణాలు చెప్పండని చెప్పేసి పింగాణీ ప్లేట్స్ ఉంటాయి గదా! సో, టిఫిన్ ప్లేట్స్‌లో పింగాణీ ప్లేట్స్. ఆ ప్లేట్ పెట్టి హార్మర్ సుత్తుంటది. దానికి వాళ్ళు స్టిక్కర్ అంటించి 2 ప్లేట్లు బద్దలు కొట్టాలి. సో, ఇద్దరు పర్సన్స్ ఎంచుకోవాలి. సో, ఎక్కువ అయితే గనక రజత్ బద్దలు కొట్టారు. ఎందుకంటే కొంచెం ఆయన అగ్రెసివ్‌గా గాని, కొన్ని మాటలు వదలడం గాని, సో, గొడవలు పెట్టుకుంటారు కాబట్టి ఎక్కువ ప్లేట్లయితే గనక రజత్ గారికి వచ్చేయడం జరిగింది. ఏదో జస్ట్ మనకు చాలా సార్లు చెప్పారు గదా! ఎవరు సరిగ్గా ఆడరు, ఎవరు వరస్టో లేదంటే ఎవరు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి డెడికేట్ చేయండి అంటారు మనకైతే. సినిమా పేర్లు గాని, కొన్ని స్టిక్కర్స్ గాని, కొన్ని మొత్తం మీద దండలేయడం గాని, ఏదో డెడికేషన్ ఇలా ప్లేట్లలో ఆ స్టిక్కర్స్ పెట్టి కారణం చెప్పి వాళ్ళకి పగలగొట్టండి అని చెప్పారు. సో, అది ఎక్కువ రజత్ గారికొస్తది. దీని తర్వాత అయిపోయిన తర్వాత ఆల్రెడీ రేపు న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా! నెక్స్ట్ ఎపిసోడ్‌కి వస్తేలోకి న్యూ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఆయన ఏమన్నారంటే, మీరు లాస్ట్ ఇయర్ 31కి ఎక్కడున్నారు? ఫస్ట్‌కి ఎక్కడున్నారు? అని వాళ్ళని అడిగారు. సో, ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్లేస్‌లో ఉన్నారో అయి చెప్పారు. దీని తర్వాతొచ్చి న్యూ ఇయర్ సందర్భంగా మీ ఫ్రెండ్స్‌కి మీ ఇంట్లో ఏదైతే ఉన్నదో ఆ గిఫ్ట్ కింద ఇవ్వండని చెప్తే గనక ఇక్కడ భవ్య గారేమో త్రివిక్రమ్‌కి భవ్య గారు ఇవ్వడంతో అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో పరిగెడుతుంది. మనకి సునీల్ అంటారు కదా! తరుణ్ అండ్ సమ్ అది 'ఆర్తి అగర్వాల్' సమ్ ఏదో సినిమా అబ్బా! 'నువ్వంటే' ఏదో సినిమా. సో, వీళ్ళిద్దరి మధ్య మామూలుగా మ్యాటర్ పరిగెట్టేస్తుంది అంటారు కదా! సో, ఆ విధంగా అక్కడ కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో, అది ఎంతవరకు పరిగెడుతుందన్నది తెలీదు కదా! 'బిగ్ బాస్' హౌస్‌లో ఒకలాగా ఉంటున్నారు. బయటకొచ్చి ఒకలాగా ఉంటున్నారు. ఆల్రెడీ నిన్న 'స్టార్ మా పరివార్‌లో' విష్ణుప్రియని అసలు నేను కలవలేదన్నట్టుగా కొద్దిగా చెప్పారు కదా! సో, ఆ లోపల ఒకలాగా ఉంటున్నారు. బయట ఒకలాగా ఉంటున్నారు కాబట్టి, సో, మనం దాని గురించి మనం చెప్పలేం. సో, ఆ డైలాగులయితే వినబడుతున్నాయి. సో, దీని తర్వాత చివరగా అందరికి అన్ని గిఫ్ట్‌లు ఇచ్చుకుంటారు గానీ, చివరగా మిగిలిపోయింది ఎవరన్నా ఉన్నారంటే గనక రజిత్ అండ్ చైత్ర గారు గిఫ్ట్‌లు లేకుండా మిగిలిపోయారు. సో, దాంతో సుదీప్ గారు నేను మీకు గిఫ్ట్ ఇస్తానని ఆయన చెవికి ఉన్న 2 రింగులు ఏదైతే ఉన్నాయో ఆ చెవి పోగులు అంటారు కదా! సో, అయితే మాత్రం వాళ్ళకి పంపిస్తారు. సో, ఆ చెరొకటి తీసుకోండి అన్నట్టుగా చెప్పారనమాట. సో, దీంతో ఎపిసోడ్ లాస్ట్‌కి వస్తేలోకి నేనెళ్ళిపోతున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం అని చెప్పారు. అలాగే ఇక్కడ ఫైనల్‌గా ఏం చెప్పారంటే, ఎవరైతే ఎలిమినేట్ అయిపోతున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక లెటర్ స్టోర్ రూమ్‌లో ఉంటుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత తీసి చదువుకొని వాళ్ళు బయటకొచ్చేయండి అని చెప్పారు. సో, దీని తర్వాత ఎలిమినేట్ అయిపోయింది ఎవరన్నా ఉంటే మోక్షిత అండ్ ఐశ్వర్య చివరిగా నిలబడతారు. సో, ఇక్కడ ఐశ్వర్య ఎలిమినేట్ అయిపోతుంది. సో, ఆవిడ వెళ్ళిపోయి బయటకొచ్చేసేటప్పుడు ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా! సో, ఒక అమ్మగారింటి పుట్టింటి నుంచి అత్తారింటికి పంపించేటప్పుడు ఎటువంటి ఎమోషనల్ సీన్ అయితే ఉంటదో అంత ఎమోషనల్ సీన్ క్రియేట్ చేశారు. ఆవిడ అంతగానే ఏడుస్తా ఉంటది. సో, ఆవిడ గురించి చెప్పడం జరిగింది. ఆ లెటర్‌కి సంబంధించి.
ఆ ఎమోషనల్తో ఆవిడ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద సుదీప్ గారు, నువ్వు ఎందుకు వచ్చేసావు మేము బయటికి, కారణాలు ఏమనుకున్నావు అంటే, ఆ గేమ్ ఎక్కడో దిక్కున తగ్గిందన్నట్టుగా అనిపించుంటుంది సార్, అందుకే వచ్చేసాను. ఆ ఎదురుకుండా ఎవరైతే ఆడియన్స్ మధ్య వాళ్ళ ఇంట్లో వర్క్ చేసి వాళ్ళ పని మనిషి కానీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ని అలాగే చూపిస్తూనే ఉంటారు, ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళిద్దరి గురించి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తారు. తీసుకుని ఆవిడ ఆ షో నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుందనమాట. సో టోటల్గా నిన్న ఎపిసోడ్ అంటే ఓకే ఓకే, మరీ మనకి మరీ ఇది కాదు, ఎందుకంటే సండే అంటే ఫండే కాదు. సో మనకి సండే ఫండే అంటే కొన్ని సాంగ్స్, కొంచెం డ్యాన్స్లు, కొంచెం ఎంటర్టైన్మెంట్, కొన్ని జోక్స్, నాగార్జున గారు ఇన్వాల్వ్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి. కానీ ఆయన ఎక్కువ సీరియస్ మోడ్లోనే ఉన్నారు సుదీప్ గారు. సో మొత్తం మీద హనుమంత్ ఏదో మాట్లాడిన దానికి ఎక్కడో ఒక దిక్కున నవ్వడం జరిగింది, తన పాట పాడిన విధానంలో గట్ట. సో టోటల్గా అయితే మాత్రం ఆయన సీరియస్గానే ఉన్నారు. సో మొత్తం మీద ఆయన హౌస్ నుంచి అయితే మాత్రం ఐశ్వర్యని నిన్న ఎలిమినేట్ చేసి పంపించేయడం జరిగింది. టోటల్గా నిన్న ఎపిసోడ్ ఏదో పర్వాలేదు అన్నట్టు అనిపించింది. సో ఇంకా హౌస్లో 9 మంది మిగిలారు. కాబట్టి 9 మందికి సంబంధించి ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉంటుందట, సో అది మొత్తం మీద సో టోటల్గా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఉన్న 10 మందిలో ఐశ్వర్య అనే ఆవిడని బయటకు పంపించేశారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి ఆవిడ బయటకు అయితే వచ్చేయడం జరిగింది. సో ఈ ఫ్యామిలీ వీక్ ఈ వీక్లో స్టార్ట్ అవుతుందట. సరే, నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్